మీలో చాలామంది అక్క ఈ హెయిర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? టిప్స్ చెప్పండి అని చెప్పి ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు, ఏమనుకోకండి. నేను ఆల్రెడీ హెయిర్ కేర్ సిరీస్ కూడా పోస్ట్ చేశాను. ఈ రోజు నేను యూజ్ చేసే హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఇదైతే పారాషూట్ కోకోనట్ ఆయిల్ అనమాట, 1 లీటర్ది. ఇదేమో ఆముదం కాస్టర్ ఆయిల్ అంటారు కదా, 150 గ్రామ్స్ తీసుకున్నాను. ఎక్కువేం అవసరం లేదు. నెక్స్ట్ మెంతులు తీసుకుందాము. అండ్ ఆనియన్ 1 or 2 వేస్తే సరిపోతుంది. ఇదేమో బ్లాక్ క్యూమిన్ సీడ్స్, నల్ల జీలకర్ర అంటారు కదా, హెయిర్ కి చాలా బాగుంటుంది. అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ మెడికల్ షాప్ లో అయితే నేను యూజ్ చేయను, ఎప్పుడు ఇవే యూజ్ చేస్తాను. ఫ్రెష్ గా అలోవెరా అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రింగ్రాజ్ లీవ్స్ విలేజెస్ లో ఈజీగా అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ అయితే మందారం ఆకులు అండ్ పూలు 2 తీసుకోవాలి. సో అన్ని ఇలా తీసుకొని ఫ్రెష్ గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. అండ్ ఆల్సో రోజ్మెరీ లీవ్స్ కావాలంటే ఇలా డ్రై రోజ్మెరీ లీవ్స్ తీసుకొని ఇంగ్రీడియంట్స్ అన్ని ఆయిల్ లో 1 by 1 వేసి లో ఫ్లేమ్ లో ఒక 2 hours కంటిన్యూస్ గా కుక్ చేయండి. హై ఫ్లేమ్ లో పెడితే ఆయిల్ అంతా పొంగిపోతుంది. సో అందుకే లో ఫ్లేమ్ లో పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోవాలి. ఈ ఆయిల్ ఆల్మోస్ట్ ఒక 5 to 6 months అయినా స్టోర్ ఉంటుంది. సో నేనైతే ఇంటికి వచ్చినప్పుడు 5 months కి స్టోర్ ఉండే ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకొని వెళ్తాను. ఈ వీడియో సేవ్ చేసుకొని పెట్టుకోండి, ఫ్యూచర్ లో డెఫినెట్ గా యూజ్ అవుతుంది. ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్ ఉండాల్సింది ఇంగ్రీడియంట్స్ కాదు, మీకు పేషెన్స్. ఇలా 1.5 to 2 hours కంటిన్యూస్ గా కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ కలర్ చేంజ్ అయిపోతుంది. ఇంకా దాన్ని కదిలించకుండా 24 hours పక్కన పెట్టేసుకోండి. మీరు కావాలంటే తక్కువ కూడా చేసుకోవచ్చు, అంటే 1 month or 2 months వచ్చేలాగా కూడా. సో ఇట్లా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఈ ఆయిల్ వీక్లీ ఒక 2 times అయినా అప్లై చేసుకోండి హెడ్ బాత్ చేసే ముందు. నేనైతే 1 whole night or 1 whole day పెట్టుకొని హెడ్ బాత్ చేస్తాను.